జరుంటే చచ్చిపోతుంట్రా అన్న డైలాగు ఈరోజు నాకు కొట్టొచ్చినట్టు కనిపించిందండి. ఈరోజు పొద్దున్నే మా అక్కతో ఫోన్ మాట్లాడుకుంటూ గులాబ్ జామ్ పిండి తీసుకొద్దామని షాప్కి వెళ్ళాను. ఈరోజు మా వాడి బర్త్డే కదా, స్వీట్ ఏమైనా చేద్దామని. మా అక్కతో నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు మా అక్క అయితే ఇలా చెప్పింది, ఈరోజు ఆవులు తోలుకొని అడవికి వెళ్తున్నాను అని. జర చూసుకొని వెళ్ళు, ఒక్కటే పోతున్నావు, ఎక్కడైనా పాములు పులులు ఉంటాయి అని చెప్పానమాట. ఏం భయం లేదు, నేను రోజు వస్తూనే ఉంటాను అనింది. సరేలే అని నేను గులాబ్ జాము పిండి తీసుకొని వస్తూ ఉన్నాను. కమలుకొని ఫోన్ మాట్లాడుతూ సలసలసల పామైతే వచ్చింది. దాన్ని చూడగానే పై ప్రాణాలు పైనే పోయినాయి. ఆచారం చెప్పే పెద్ద మనిషి ఆ కూటికే వచ్చినట్టు అయింది నా పరిస్థితి. ఒకవైపు గాడి వస్తుంది, ఒకవైపు నేను వస్తున్నాను. ఆ సౌండ్కి పాము బొక్కలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు కథ బాగానే ఉంది కదా. నేనేంట్రా అంటే మా అక్క నేను ఫోన్ పెట్టేయి అని చెప్పి ఫోన్ పెట్టేసి మరి ఆ పాము పైకి వస్తే వీడియో తీద్దామా అని అక్కడే కూర్చున్నాను. ఏంట్రా ఒక్క వీడియో కూడా పోలేదు, అట్లీస్ట్ పాము అన్న పెడితే వైరల్ అవుతాయేమో వీడియోస్ అనేసి. చూడండి, ఆ పాము కొంచెం అంటే కొంచెమే పైకి వచ్చింది. ఇంకాస్త అన్న పైకి వస్తే నేను మంచిగా వీడియో తీసుకునేదాన్ని కదా. దీన్నే అంటారేమో ఎవరి కంపు వాళ్ళకి ఇంపు అని. సరేలే అని కాసేపు వెయిట్ చేశాను. దాని తర్వాత నాకు అనిపించింది, రే ఒకవేళ ఆ పాము కానీ సలసలసల మన పైకి వస్తే ఏంట్రా పరిస్థితి, బతుకుంటే బలిసెక్తేనైనా బతుకని చెప్పి వచ్చేసాము. నిన్నైతే షాపింగ్ చేశాం కదండి మా పాపకి. ఆ డ్రెస్ అయితే నచ్చలేదన్నమాట. మా పాప ఇంకా పింక్ కలర్ డ్రెస్ కావాలి అని చెప్పి బుడ్డమూతి పెట్టుకునింది. అమ్మకి కూతురికి ఈ పింక్ పిచ్చి ఏంటో.